ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. శ్రీ వరలక్ష్మీ వ్రతమును ఆచరించువారు ముందుగా తాంబూలము గైకొని తూర్పు ముఖముగా పీటపై కూర్చొనవలెను. శ్రీ వరలక్ష్మీ వ్రతమునకు ముందుగా శ్రీ మహాగణాధిపతి పూజ చేయవలెను. పసుపుతో గణపతిని తయారు చేసి ఒక తమలపాకులో ఉంచి కుంకుమ అలంకరణ చేసి బియ్యముపై ఉంచవలెను. అనంతరం దీపారాధన వెలిగించి ఆచమనం చేయండి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ. ఉద్ధరణతో కుడి చేతిలో జలము పోసుకుని త్రాగండి. ఓం నారాయణాయ స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి మాధవాయ స్వాహ. మూడవసారి శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ఈ నామాలంటూ నమస్కరించండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతాయ నమః. సా నో మంద్రేషమాయ నమః. జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. శ్రీధరాయ నమః. అయం ముహూర్తః సుముహూర్షీకేశాయ నమః. సుముహూర్తకాలాయ నమః. సూర్యాదీనాం దామోదరాయ నమః. గ్రహాణాం సంకర్షణాయ ఫలసిద్ధిరస్తు. వాసుదేవాయ నమః. శ్రీ వరలక్ష్మీ వ్రతమును ఆచరించువారు ముందుగా అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. కూర్చొనవలెను. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. శ్రీ మహాగణాధిపతియ నమః. పసుపుతో గణపతిని నమః. ఒక తమలపాకులో ఉంచి కుంకుమ అలంకరణ చేసి ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. దీపారాధన వెలిగించి ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే కేశవాయ స్వాహ. అక్షతలతో కుడి చేతిలో జలం ఎడమ వైపు నుండి త్రాగండి. వెనుక భాగమునకు ఓం నారాయణాయ స్వాహ. భూతపిశాచాః ఏతే భూమివాయ స్వాహ. ఏతేషామవిరోధేన అనంతరం కర్మ సమారభే. నామాలంటూ నమస్కరించండి. తర్వాత ఓం పట్టుకొని ప్రాణాయామాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం భువసూదనాయ నమః. సువః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం సత్యం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం యాంబోదరాయ నమః. ధీమహి సంకర్షణాయ నమః. నః ప్రచోదయాత్. వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. సోమృతం బ్రహ్మ అనిరుద్ధాయ నమః. వస్సువరం పురుషోత్తమాయ నమః. మమ అనుకోండి. అథోక్షజాయ నమః. సమస్త నారసింహాయ నమః. శ్రీ పరమేశ్వర నమః. ఓం జనార్దనాయ నమః. ప్రీత్యర్థం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శోభనే. ఓం శ్రీయుదయమాయ నమః. శ్రీ మహావిష్ణుపరబ్రహ్మణే నమో నమః. ప్రవర్తమానస్య అక్షతల వాసన చూసి అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే భూతస్వతమన్వంతరే ఏతే భూమిభారకాః ప్రథమ పాదేషామవిరోధేన ద్వీపే బ్రహ్మకర్మ సమారభే. భరతఖండే మేరోని ప్రాణాయామం చేయండి. దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే సువః. గోదావర్యో మధ్య ప్రదేశే జనః. శోభన గృహే తపః. సమస్త దేవతా సత్యం బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయనము ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. తిథి వారాదులను మమ అనుకోండి. ఇక్కడ ఉపాత్త
సమస్తదురితక్షయవర్తమాన శ్రీపరమేశ్వరముద్రమాదేన అయనే శుభాభ్యాం ఋతౌ శుభే మాసే అభ్యుదయ ముహూర్తే తిథౌ శ్రీ మహావిష్ణువాసరేజ్ఞయా శుభవాసరేణస్య శుభనక్షత్రే బ్రహ్మణః శుభయోగీయపరార్ శుభకరణ శ్వేతవరాహకల్పే విశేషణ వైవస్వతమన్వతాయాం శుభయుగే ప్రథమపాదే శ్రీమాన్ గోత్రః నామధేయః భరతఖండేయాః మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే మీ పేరు చెప్పుకొని ఈ వాక్యములను పలకండి. అస్మాకం శోభనగృహేంబానా సమస్త దేవక్షేమ బ్రాహ్మణ హరిహర గురుచరణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పంచాంగము చూచి ధర్మార్థ జరుగుతున్న తెలుగు సంవత్సరమును చతుర్విధ అయన ఫల పురుషార్థ ఋతువు సిద్ధ్యర్థ మాసము ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం వారాదులను సత్సంతాన ఇక్కడ సౌభాగ్య శుభఫలావర్తమానార్థం వ్యావహారిక చాంద్రమానేన ప్రయుక్త సంవత్సరే వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణవాసరే ప్రశుభనక్షత్రే యావశుభయోగే ధ్యానకరణః దేవం గుణోపచార పూజా విశిష్టాయాం శుభతిథౌ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవతా నామధేయం కరిష్యే. కొద్దిగా అక్షతలు పట్టుకొని మీరు గోత్రము పళ్ళెల్లో వదలి మీ పేరు చెప్పుకొని తదంగ కలశారాధనం కరిష్యామి. మరలా కొంచెం నీరు తీసుకొని క్షేమ స్థైర్య గంధపుష్పాక్షతైరభ్యర్చ్య ఐశ్వర్యాచమనం చేసిన పాత్రకు గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ పాత్రలో చతుర్విధ ఫల పురుషార్థ చెయ్యి బోర్లించండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సంస్థాన మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ దుసాగరాः సర్వే సప్రయుక్తా వసుంధరా వరలక్ష్మీ దేవతా శ్రీవరలక్ష్మీ దేవతా సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః పురాణకల్పో కలశేషు ధావతి పవిత్రా పరిశిష్యతే ధ్యానావాహనేషు వర్ధతే షోడశోపచార పూజా ఇదం సర్వం విశ్వభూతాన్యాపః శ్రీమహామృతమాపతి దేవతా పూజాపశ్యందాపో. కొద్దిగా అక్షతలు పట్టుకుని నీరు పోసి పళ్ళెల్లో వదలండి. తదంగ కలశారాధనం కరిష్యే. మరలా కొంచెము నీరు తీసుకొని గంగే కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ్య నర్మదే సింధు ఆచమనం చేసిన పాత్రకు గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టి పుష్పము పాత్రలో నీళ్లలో త్రిప్పండి. ఒక తవలపాకు ఉంచి కలశోదకే చెయ్యి బోర్లించండి. పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః పుష్పమూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా సంప్రోక్ష్య కుక్షౌ దుసాగరాः సర్వే గణపతిపై వసుంధరా పుష్పంతో సామవేదోహ్యథర్వణః పుష్పంతో గణపతిని సహితాః సర్వే కలశాంబు సమాస్తే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనా కలశే ధావతి పవిత్రే పరిషిచ్యతే జోపస్యేమ సూర్యముచ్చేషు వర్ధంతమునుమతే ఆమృడయా ఇదాన సర్వం విశ్వభూతాని అమృతమావః ప్రసవానే వయధామస్థానమృతమావః సమ్రాడాపో స్వామిన్ సర్వజగన్రాధయావచ్చన్ పూజావసానకం జ్యోతిగుష్టావత్వం ప్రీతిభావేన సత్యమాపస్సర్వాన్ సన్నిధిం కురు ఆపో భూర్భువస్సువరాప. గణపతిపై నుంచండి.
స్థిరో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి సుప్రసన్నో భవ కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అథ గణపతి ధ్యాన. పుష్పము 3 సార్లు నీళ్ళల్లో త్రిప్పండి. మనస్సులో గణపతిని ధ్యానం చేయండి. కలశోదకేన పూజా గణవ్యాని సంప్రోక్ష్య గణపతిగం హవామహే కవిం పూజా ద్రవ్యములపై కవీనాముపమశ్రవస్తమం. పుష్పంతో నీరు చల్లండి. దేవమాత్మానం బ్రహ్మణస్పత దేవతపైన గణపతిపైన మీపైన పుష్పంతో శ్రీ నీరు చల్లుకొని మహాగణాధిపతయే నమో నమః. ఆ పుష్పంతో గణపతిని తాకండి. ఆవాహయామి. ఓం ఆసనం అసునీతే సమర్పయామి. పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో. తీసుకొని గణపతి దేహి ముందు భోగం నవరత్న జ్యోపస్యేమ సింహాసనం సమర్పయామి. తమనుమతే పాదయోః హృదయాద్యం సమర్పయామి. అమృతం వై ప్రాణ 3 సార్లు అమృతమావః పుష్పంతో ప్రాణానేవ గణపతి దగ్గర యథా నీరు చల్లండి. స్థానముపహ్వయతే. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే పూజావసానకం ఆచమనీయం సమర్పయామి. తావత్వం ప్రీతిభావయామి. బింబేస్మిన్ 5 సన్నిధిం సార్లు కురు. గణపతి పైన నీరు పుష్పములు అక్షతలు స్నానం గణపతిపై ఉంచండి. ఓం స్థిరో భవ వరదో భవాన సుముఖో భవాతన సుప్రసన్నో మహేరణాయ స్థిరాసనం చక్షసే కురు. యో వస్య అథ తమో గణపతిస్య భాజయతే హనః. ఉషతీరివ మనస్సులో మాతరః గణపతిని ధ్యానం చేయండి. తస్మా అరంగమా గణానాస్య గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆచమనీయం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి. ఆవాహయామి. సువసనం సమర్పయామి. సుదుఘా అక్షతలు తీసుకొని గణపతి ముందు ఉంచండి. నవరత్నఖవేనుహాసనం సమర్పయామి. పాదయోః రథినాద్యం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. పుష్పంతో గణపతి దగ్గర నీరు చల్లండి. సమర్పయామి. హస్తయోః గణపతి దగ్గర అర్ఘ్యం అక్షతలు ఉంచండి. సమర్పయామి. ఓం ముఖే యజ్ఞోపవీతం పరమం సమర్పయామి. ప్రజాపతే స్నపయామి. సహజం పురస్తాత్ 5 సార్లు గణపతి పై ఆయుష్యమగ్రియం ప్రతిమానం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్థామయః శ్రీమహాగణాధిపతయే నమో నమః. మహేరణాయ సమర్పయామి. యో వస్యవతమో మరలా రసస్తస్య కొద్దిగా భాజయతే అక్షతలు ఉంచండి. హనః. గంధీరివ మాతరః తస్మాదురాధర్షమామగోయస్యక్షయయచిన్వథాం. ఆపో జనయథా జనః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. స్నానం సమర్పయామి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతిలో కొంచెం స్వామికి నీరు వదలండి. గంధం పెట్టండి. వస్త్రం ఆయనేతే అభివస్త్రాయనే దూర్వసనార్యహంతు పుష్పిణీ సుదుఘా పూజపుండరీకాణి అభిచంద్రాభస్య గృహాయిమే పూజయామి. రథినో దేవసోమ అక్షతలతో శ్రీమహాగణాధిపతయే నమో నమః. పూజించండి. వస్త్రం సమర్పయామి. సుముఖాయ గణపతి నమః. దగ్గర అక్షతలు ఉంచండి. ఏకదంతాయ నమః. యజ్ఞోపవీతాయ నమః. పవిత్రం గజకర్ణాయ నమః. యత్సహజం పురలంబోదరాయ నమః. ఆయుష్యమాయ నమః. ప్రతిముంచ శుభ్రం విఘ్నరాజాయ నమః. బలమస్తు తే గణాధిపాయ నమః. గణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. నమః. ఓం మరలా కొద్దిగా ఫాలచంద్రాయ అక్షతలు ఉంచండి. నమః. గంధజాననాయ నమః. దుండవధర్షాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఈశ్వరీం హేరంబాయ నమః. ఓం సాంబభూపర్వజాయ నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగంధాంధారయామి. నమో నమః. నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. ధూపహంతు పుష్పిణీ. అగరు ధూపాన్ని
వెలిగించి హృదాశ్చ స్వామికి చూపండి. పుండరీకాణి ఓం సముద్రస్య గృహాయ పుష్పైః సుసంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం అక్షతలతో ధూపోయం 16 సార్లు ప్రతిగృహ్యతాం గణపతిని పూజించండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః సుముఖాయ నమః ఘ్రాపయామి ఏకదంతాయ నమః దీపం దర్శయామి కపిలాయ నమః వెలుగుచున్న ఓం దీపాలను గజకర్ణకాయ గణపతికి నమః ఓం లంబోదరాయ నమః యంత్రివర్తి సంవికటాయ నమః ఆయోచితం ప్రియంఘ్నరాజాయ నమః గృహాణమంగళం గణాధిపాయ నమః తిమిరాపహం ధూమకేతవే నమః ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే నమః త్రాహి బాలచంద్రాయ నమః దివ్యం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః అధిపతయే నమో నమః ఉపకర్ణాయ నమః దీపం దర్శయామ్బాయ నమః ధూపదీపానంతరం పూర్వజాయ నమః సమర్పయామి సర్వసిద్ధిప్రదాయకాయ నమః గణపతికి శ్రీ కొబ్బరికాయ కొట్టి మహాగణాధిపతయే ఆ నమో కొబ్బరి చెక్కల నమః పైన నానావిధ అరటి పండ్ల పైన పరిమళ పుష్పంతో పుష్పాన్ని నీరు చల్లి సమర్పయామి గణపతి స్వామికి ధూపం 5 సార్లు చేతితో అగరు ధూపాన్ని వెలిగించి ఓం స్వామికి చూపండి. భూర్భువస్సువః ఓం తత్వనస్పతుర్భవేర్దివ్యైయం భర్గో దేవస్య ధీమహి ఆధియోయో సర్వచోదయాత్ ధూపోయం ప్రతిగృహ్యతాం పరిషించామి శ్రీ మహాగణాధిపతయే నమో నమః ధూపమానమఘ్రాపయామి శ్రీ మహాగణాధిపతయే నమో నమః నారికేళ వెలుగుతున్న దీపాలను సకల సహిత గణపతికి చూపండి. కదళీ ఫలం నివేదయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహినాయోచితం ప్రియం ఓం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం యానాయ స్వాహ యచ్ఛామి దేవాయ పరమాత్మనే ఉదానాయ స్వాహ నరకాఘోరాత్ సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి నమో నమః అమృతాపిధానమసి దీపం దర్శయామి సమర్పయామి ధూపదీపానంతరం ప్రక్షాళయామి చమనీయం సమర్పయామి ముఖే నైవేద్యమనీయం సమర్పయామి గణపతికి శ్రీ కొబ్బరికాయ కొట్టి మహాగణాధిపతయే ఆ నమో కొబ్బరి చెక్కల నమః పైన అరటి పండ్ల పైన తాంబూలం పుష్పంతో ఒక నీరు తాంబూలమును చల్లి గణపతి దగ్గర పెట్టండి. 5 సార్లు ఓం చేతితో చూపండి. పూగీ ఫలైస్స కర్పూరైర్నాగవల్లీఫలైర్యుతం తత్సవితుర్వరాచూర్ణ సమాయం భర్గో దేవస్య ధీమతాం ధియో యో నః ప్రచోదయామి నీరాజనం వర్తేన కర్పూరం పరిషించామి వెలిగించి అమృతమస్తు గణపతికి హారతి ఇవ్వండి. అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమో నమః నారికేళ సకల సహిత కదళీ ఫలం నివేదయామి బ్రహ్మణ ఉపహరతి ప్రాణాయవ యజమాన ఆయుస్తేజో దధాతి అపానాయ దర్శయామి నీరాజనానందనాయ స్వాహాచమనీయం సమర్పయామి ఉదానాయ హారతి వద్ద స్వాహా కొద్దిగా నీరు వదిలి ఓం కళ్ళకద్దుకోండి. సమానాయ స్వాహా మంత్ర మధ్యే మధ్యే పానీయం పుష్పములు సమర్పయామి అక్షతలో పట్టుకొని అమృతాపిధానమసి శ్రీ ఉత్తరాపోషణం మహాగణాధిపతిని సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే లంబోదరాచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమో నమః ఫాలచంద్రూలం గజాననః వక్రతుండశూర్పకర్ణో గణపతి దగ్గర పెట్టండి. హేరంబస్కందపూర్వజః ఓం షోడశైతాని నామాని కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం విద్యారంభే వివాహే చమసమాయుక్తం నిర్గమే తథా సంగ్రామే సర్వకాలం సమర్పయామి విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతయే నమో నమః గణపతికి సువర్ణ హారతి దివ్య మంత్రపుష్పం సమర్పయామి హిరణ్యపాత్రం మథో ఆ పుష్పాక్షతలు పూర్ణం గణపతి దగ్గర దదాతి పెట్టి మధవ్యోసానీతి 3 సార్లు ఏకథా ప్రదక్షిణ నమస్కారం బ్రహ్మణ చేయండి. ఉపహరతి ఓం ఏకథయాని చ పాపాని జన్మాంతరకృతాని చ వీరాజనం దర్శయామి
ప్రదక్షిణాపదేపనంతరం పాపోహాచమనీయం సమర్పయామి మా పాప సంభవః కొద్దిగా రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల మంత్రపుష్పా శరణం నాస్తి పుష్పమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః లోకజగర్ణకః దక్షిణ నమస్కారం సమర్పయామి విఘ్నరాజో గణాధిపః అక్షతధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో యస్య స్మృత్యాచందపూర్వజః షోడశాని నామాని సంపూర్ణతాంజనయ సద్భ్యో వందే తమస్సురంభే వివాహే మంత్రహీనం నిర్గమే తథాహీనం గణాధిపే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శ్రీ మహాగణాధిపతయే నమో నమః షోడశోపచార దివ్యయా చ మంత్రపుష్పకం సమర్పయామి శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో మనస్సులోనే ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు యాని కాని చ పరే శుభకర్మణ్య విఘ్నమస్కృతాని చ శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదక్షిణపదే శిరసా గృహ్ణామోహం పాపకర్మాహం మా పాప సంభవః రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల శతమాన్యథా శరణం నాస్తి పురుషస్య త్వేవ శరణం మమ ఆయుష్యేవేంద్రియ భావేన రక్ష రక్ష గణాధిపతి ప్రసాద సిద్ధిగణాధిపతయే నమో నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి భాగానికి జరపండి అక్షతలు నీరు తీసుకొని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసం యస్య స్మృత్యాచనాకం మహిమానస్య క్రియాయత్ర పూర్వేణం సంపూర్ణతాయాతి సదేవాదేహ సమచ్యుతం శ్రీ మహాగణాధిపతినం క్రియాహీనం స్థానం ప్రవేశయాధిప శోభనార్మయ దేవ క్షేమాయ పునరాగమనాయ చ అనయాధ్యానపతి పూజాం షోడశోపచార పూజయా చ భగవాన్ వరలక్ష్మీ దేవత శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరలక్ష్మీ దేవత చిత్రపటరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతు బ్రువంతు కలశరే శుభకర్మణ్య విఘ్నమస్తు అలంకరణ గణాధిపతి దేవత ప్రసాదమును చుట్టి శిరసా గృహామి కుంకుమతో బొట్టు పెట్టి ఆభరణములతో అలంకరించి పూజ చేసిన అక్షతలు తీసుకొని పుష్పములతో ధరించండి అక్షతలతో భక్తి శ్రద్ధలతో శతమానం భవతి శతాయుః పురుషస్య పూజా ప్రాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శ్రీ మహాగణపతి ప్రసాదస్య పథినకరే సర్వలోకైక పూజితే ఆ గణపతి నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే ధర్మాణి ప్రథమాన్యామేగే సురాసుర నమస్కృతే మహిమానస్స శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః సంధ్యాయామి శ్రీ మహాగణాధిపతి దగ్గర పుష్పాక్షతలం ప్రవేశయామి శోభనార్థే సర్వమంగళమాంగళ్యే పునరాగమనాయ గణపతి ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా వరలక్ష్మీ దేవత శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః ఆవాహయామి దేవత చిత్రపటమును మరలా పూజాస్థలములో వేయండి ఆ అమ్మవారికి ముందు సూర్యాజతని భస్ఫూర్తే కొబ్బరికాయ రత్న విభూషిత చేసి సింహాసన దేవి గృహ్యతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి పూజను ప్రారంభం అమ్మవారి ముందు పుష్పముంచి నమస్కరించండి పూజా ప్రారంభోదకం చ పాత్రధ్యానం గంధ పుష్పాది మిశ్రితం పద్మాసనస్యామితే సర్వలోకైకపూజితే హరివల్లభే నారాయణ వరలక్ష్మీ దేవతాయే భవ సర్వదా అర్ఘ్యం సమర్పయామి సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమేజలం రమ్యం సర్వతీర్థ సముద్భవం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః ధ్యాయామి నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః
పాద్యం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం శ్రీవరలక్ష్మీదేవతాయై మయా భక్తం శుభప్రదాహయామి. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. రత్న విభూషితే సింహాసనమిదధిఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృతస్నానమిదయే నమో నమః. నవరత్న ఖచిత సింహాసనం కలశము పైన తమలపాకు పంచామృతమును చల్లండి, నమస్కరించండి. శుద్ధోదకం చ పాత్రగంగాజలమయానీతం మహాదేవశిరస్థితం అర్ఘ్యందాస్యామి తేనమిదం గృహాణ పరమేశ్వరీ హరివల్లభే. శుద్ధోదకస్నానం సమర్పయామి. నమో నమః. పుష్పంతో అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి ముందు పుష్పంతో నీరు చల్లండి. సురార్చితాంగజలం రమ్యం లవసన సర్వతీర్థసముద్భవం ప్రదాస్యామి గృహాణ దేవీ త్వం శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. దేవి దగ్గర పాద్యం సమర్పయామి. ఓం దేవి పాదముల వద్ద కేయూరకంకణాదేవి హారనూపురమేఖలాః సువర్ణకలశానీయమూల్యాని చందనాగరు సంయుతం శ్రీవరలక్ష్మీదేవతాయై మయా భక్తం శుభప్రదసకలాభరణాని సమర్పయామి. నమో నమః. ఆభరణములను ముఖే ఆచమనీయం సమర్పయామి. తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణత్వం శర్కరామధు సంయుతం పంచామృతస్నానమిదం ఉపవీతసహితమాంగళ్యం సమర్పయామి. అమ్మవారి పైన కలశము పైన పుష్పాక్షతలతో తమలపాకుతో పంచామృతమును చల్లండి. కర్పూరాగరు కస్తూరి గోరోజనాదిభిరన్వితం గంగాజలమయానీతాస్యామ్యహం ప్రీత్యర్థం శుద్ధోదకస్నానమిదం గృహాణ పరమేశ్వరీ సమర్పయామి. శుద్ధోదకస్నానం సమర్పయామి. అమ్మవారికి గంధం పెట్టండి. పుష్పంతో అక్షతోదకమును ధవళాన్ దేవి శాలీయాన్ స్థండురాన్ శుభాసురార్చితాంఘ్రియుగళే కుంకుమోలవసనప్రియే గృహ్యతామభ్యం ప్రదాస్యామి గృహాణ సురపూజితే సమర్పయామి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. వస్త్రం సమర్పయామి. మల్లికాజాజి కుసుమైశ్చంబకైర్వకుళైస్తదా నీలోత్పలైశ్చ హరిపురమేఖలాః పుష్పాణి పూజయామి అమూల్యాని గృహాణ ఋషి పూజితములతో శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. సర్వసకలాభరణాని సమర్పయామి. చంచలాయై నమః. పాదౌ పూజయామి. చపలాయై నమః. జానునీ పూజయామి. మంగళప్రదంబరధరాయై మయా సమర్పితం దేవి గృహామి. శుభకమలవాసిన్యై నమః. లక్ష్మీదేవతాయై నమో నమః. పద్మాలయాయై నమః. మాభిమల్యం సమర్పయామి. మదనమాత్రే నమః. పుష్పాక్షతౌ పూజయామి. కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. సుముఖాయై నమః. ముఖం పూజయామి. దేవీ ప్రియై నమః. ప్రతిగృహ్యతాం పూజయామి. గంధం సమర్పయామి. నాసికాం పూజయామి. అమ్మవారికి గంధం పెట్టండి. సునేత్రాయై నమః. అక్షతాన్ పూజయామి. రమాయై నమః. కర్ణులాం పూజయామి. కమలాయై నమః. శిరఃపూజయామి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. సమర్పయామి. అంగాని పూజయామి. అష్టోత్తరశతనామ మల్లికాజాజి కుసుమైశ్చంబకైర్వకుళైస్తదా కుంకుమతో నీలోత్పలైశ్చ కల్హారై పూజయామి. దేవి పాదాల దగ్గర పుష్పాణి పూజయామి అంటూ కుంకుమ అర్చన చేయండి. పుష్పములతో ఓం అక్షతలతో దేవిని అర్చించండి. ప్రకృత్యై నమః. ఓం విభాంగై నమః. ఓం విద్యాచలాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం జానునిర్భూజాయ నమః. పీతాంబరధరాయై నమః. ఊరూం పూజయామి. నమః. కమలవాసిన్యై నమః. కటికాయై నమః. ఓం మాలయాయ నమః. నాభిం పూజయాలయాయై నమః. మాత్రే నమః. పద్మాయై నమః. ఓం కంబుకంఠ్యై నమః. కంఠం స్వాహాయై నమః. ముఖాయై
నమః స్వధాయై నమః ఓం శ్రియై నమః స్థం పూజయామి ధన్యాయై నమః ఓం హిరణ్మయై నమః ఓం లక్ష్మీయై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః కమలాయై నమః శిరః పూజయామి దిత్యై నమః లక్ష్మీ దేవతాయై నమః సర్వాణ్యసుధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అంటూ అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః హితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః కరుణాయై నమః ఓం లోకమాపత్రాలయాయై నమః పద్మప్రియాయై నమః ఓం పద్మహసుచయై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ధన్యాయై నమః ఖ్యై నమః హిరణ్మయ్యై నమః నాభప్రియాయై నమః ఓం రమాయై నమః పుష్టాయై నమః పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాయై నమః నమః కాంతాయై నమః కామాక్షైరమహనాయై నమః క్రోధసంభవాయై నమః ఓం చంద్రసహోగ్రహప్రదాయై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః దజనన్యై నమః తాయై నమః పుష్ట్యై నమః లోకశోక వినాశై నమః ఓం శివకర్ధర్మనిలయాయై నమః సత్యై నమః కరుణాయై నమః విమలాయై నమః లోకమాత్రే నమః జనన్యై నమః పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః పద్మాక్ష్యై నమః కరిణ్యై నమః పద్మసుందర్యై నమః తాయై నమః పద్మోద్భవాయై నమః యాంబరాయై నమః ఖ్యై నమః శ్రియై నమః పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నిలయాయై నమః పద్మమాలాధరాయై నమః ఓం యశస్యై నమః ఓం పద్మసుంధరాయై నమః ఓం పద్మగంధిన్యై నమః పుణ్యగంధాయై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనసాన్యకర్యై నమః ఓం సిద్ధ్రభాయై నమః ఓం స్త్రైణచంద్రవదాయై నమః ఓం శుభచంద్రాయై నమః ఓం చంద్రసహోమకర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రప్రదాయై నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం ఆసముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం శివాంగళాదేవ్యై నమః శివకర్యై నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విమలాయ నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్ట్యై నమః నారాయణ సమాశ్రితాద్రియమహసిన్యై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేశానమహాయై నమః సర్వోపద్రవమాల్యై నమః నవదుర్గాయై నమః ఓం మహాకాల్యై నమః ఓం బ్రహ్మనిలయాయ నమః వరారోహాయై త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం శ్రీభువనాయై నమః ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః నానావిధ పరిమళపద్మమాలిన్యై నమః కుంకుమం ధనధాని సమర్పయామి నమః ఓం సిద్ధ్యై నమః ధూపం స్త్రైణసౌదశాయై నమః లోపేతం శుభగంధంచ మనోహరం ధూపం వవేష్యాగదానందాయై నమః లక్ష్మీ గృహాణ వరలక్ష్మ్యై నమః గ్రాపయామి ప్రదాయై
నమః. అగరవత్తులు ఓం వెలిగించి శుభాయై నమః. అమ్మవారి ముందు ఓం 3 సార్లు హిరణ్య చూపండి. ప్రాకారాయై నమః. ఓం హృతాద్రవనయాయై నమః. అంధకార వినాశయాయై నమః. దీపం దాస్యామి దేవి గృహాణమహితా భవ. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమః. ఓం దీపం దర్శయామి. ఓం ప్రసన్నాక్షై నమః. నైవేద్యం నారాయణ సమాజమనీయాయ సమర్పయామి. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః. అమ్మవారికి దేవ్యై నమః. ఓం కొబ్బరికాయ కొట్టి సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం అరటి పండ్ల పైన నవదుర్గాయై నమః. అమ్మవారికి తయారు ఓం చేసినటువంటి పిండి వంటల మహాకాళియై పైన నమః. ఓం నీరు చల్లి బ్రహ్మ విష్ణు నైవేద్యం శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమో నమః. ఓం శ్రీ భువనే ధీమహి నమః. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. పరిమళ పత్ర పుష్పామసద కుంకుమ హరితరాని సమర్పయామి. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ధూపం నానావిధ దశాంగం భక్ష్యభోజ్య సహిత సుగంధం చ మనోహరం ఫల సహిత దాస్యామి ఫలం నివేదయామి. వరలక్ష్మీ గృహాణతం ప్రాణాయ స్వాహాయామి. ఓం అగరవత్తులు అపానాయ వెలిగించి స్వాహ. అమ్మవారి ముందు 3 సార్లు వ్యానాయ స్వాహ. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం సమానాయ స్వాహ. దీపం దాస్యామి తే దేవి గృహాణాదితా భవ. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. దీపం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. దేవికి చూపండి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. పుష్పం నీరు వదలండి. నైవేద్యం నైవేద్యోపేతం కొబ్బరికాయ మధ్వాజ్య సంయుతం కొబ్బరి చెక్కలపైన నానాభక్ష్య అరటి పండ్లపైన ఫలోపేతం గృహాణ అమ్మవారికి తయారు హరివల్లభే చేసినటువంటి పిండి వంటలపైన నైవేద్యం నీరు సమర్పయామి. చల్లి దేవికి నమస్కరించి ఓం ఒక తాంబూలమును భూర్భువస్సువః అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. తత్సవితుర్వరేణ్యం భర్గో ఫలసమాయ ధీమహి నాగవల్లీదళైర్యుప్రచోదయాత్. కర్పూరచూర్ణ సంయుక్తం సత్యం త్వర్తేన పరిశృణ్యామి. అమృతమస్తు. శ్రీ వరలక్ష్మీ అమృతోపస్తర దేవతాయై నమో నమః. నమః. శ్రీ వరలక్ష్మీ సమర్పయామి. దేవతాయై నమో నమః. అనంతరం నానావిధ కర్పూరము వెలిగించి భక్ష్యభోజ్య సహిత లేచి నించుని అమ్మవారికి నారికేళ ఫల 3 సహిత సార్లు కర్పూరహారతిని ఫలం చూపించండి. నివేదయామి. నీరాజనం మయా నీతాయ స్వాహ. కర్పూరేణ సమన్వితం. ఓం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. నీరాజనం సమర్పయామి. ఓం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరహారతి వద్ద మధ్యే కొద్దిగా మధ్యే నీరు వదిలి పానీయం కళ్ళకద్దుకోండి. సమర్పయామి. శ్రీ అమృతాక్షి వరలక్ష్మీ దేవతాయై నమో నమః. సమర్పయామి. మంత్రపుష్పం ప్రక్షాళయామి. పుష్పాక్షతలు చేతిలో ప్రక్షాళయామి. ముఖే మనస్సులో శుద్ధాచమనీయం శ్రీ వరలక్ష్మీ దేవిని సమర్పయామి. ధ్యానిస్తూ ఈ మరలా మంత్రపుష్పాన్ని కొద్దిగా నీరు వదలండి. వినండి. నైవేద్యం ఓం షడ్రసోపద్మాసనే పద్మకరే సర్వలోకైకం పూజితే నానాభక్ష్యరాయణ ప్రియే దేవి గృహాణ హరివల్లభ సర్వదా. నైవేద్యం సమర్పయామి. రాజాధిరాజాయ దేవికి ప్రసహ్య నమస్కరించి సాహినే ఒక తాంబూలమును నమో వయం అమ్మవారి పాదాల దగ్గర శ్రవణాయ కుర్మహే. ఓం సమే భూమి కామాయ మహ్యం నాగవల్లీ కామేశ్వరో వై కర్పూరచూర్ణ శ్రవణో సంయుక్తం దదాతు. తాంబూలం కుబేరాయ వై ప్రతిగృహ్యతాం. శ్రవణాయ శ్రీ వరలక్ష్మీ మహారాజాయ దేవతాయై నమః. నమో నమః. తాంబూలం సమర్పయామి. ఓం తద్వాయుః కర్పూరము వెలిగించి లేచి నించుని అమ్మవారికి 3 సార్లు కర్పూరహారతిని చూపించండి. సర్వం నీరాజనం మయా నీతం కర్ణమహేణ సమన్వితం తశ్చరతి భూయం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ప్రజాపతిః ఆచమనీయం సమర్పయామి. జ్యోతిరసోమృతం బ్రహ్మ నీరు వదిలి భూర్భువస్సువరోం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమో నమః. విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః పుష్పాక్షతలు చేతిలో గైకొని లక్ష్మీ మనస్సులో క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ పుష్పాన్ని దాసీభూత సమస్త దేవవనితాం పద్మాసనే లోకైకనాథకరే సర్వలోకైకమందకటాక్షలబ్ధ విభారాయణ ప్రియే దేవి గంగాధరాం భవ సర్వదా. త్రైలోక్య కుటుంబినీం సరసిజాధిరాజాయ ప్రసఖ్య సాహినే శుద్ధ లక్ష్మీ వయం మోక్షలక్ష్మీర్జయాయ సరస్వతి. సమే కామాయ ప్రసన్న
నమమ సర్వకామేశ్వరో వరాంకుశౌపాశమభీతిముద్రాంకరైర్వహంతీరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ప్రతిభాంత్రినేత్రాం తద్బ్రహ్మేహమంబాం జగదీశ్వరీం వాయుః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే తత్సత్యమ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం ఈశానస్సర్వః జ్ఞానామీశ్వరః విశ్వబ్రహ్మాధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మణోऽధిపతిర్బ్రహ్మచారిస్త్వమిन्द्रस्तस्तु सदाशिवो विष्णुस्त्वं ब्रह्म श्रीवरलक्ष्मीदेवतायै नमो नमः पादारविन्दयोऽमृतं ब्रह्म दिव्य मन्त्रपुष्पं समर्पयामि महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयामान् श्रीरङ्गधामेश्वरीं तानि दासीभूतसमष्णपदेव वनितां प्रदक्षिणं समर्पयामि नमः श्रीमन्मजननी नमश्लब्धविभवल्लभेन्द्र पाहि माधराभक्तवरदे वरलक्ष्मी नमो नमः श्रीवरलक्ष्मी देवतायै नमो नमः नमस्कारान् समर्पयामि सरस्वती ग्रन्थिपूजा लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नमम सर्वदा वराङ्कुशौपाशमभीतिमुद्राङ्करैर्वहमहं प्रथमलासनस्थायामि बालार्ककोटिप्रतिभान्त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं नमः सर्वमङ्गलग्रन्थिं पूजयामि सर्वार्थसाधकजनन्यै नमः शरण्ये चतुर्थग्रन्थिं पूजयामि नारायणि नमो महालक्ष्मी नमः ईशानग्रन्थिं पूजयामीश्वरः सर्वभूतानायै नमः ब्रह्माधिपतिर्ग्रन्थिं पूजयामि ब्रह्मा शिवो विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिं पूजयामि देवतायै नमो नमः पादारविन्दयोः पूजयामि मन्त्रं हरिवल्लभाय नमः नवमग्रन्थिं पूजयामि వరలక్ష్మీ దేవత దగ్గర నుంచి తోరబంధన మంత్రం ప్రదక్షిణ నమస్కారం చేయండి. ఈ మంత్రమును పఠనము చేయొచ్చు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యనామి దక్షిణే హస్తే ప్రదక్షిణం సమర్పయామి శుభప్రదం నమస్తే లోకజననీ నమస్తే వృద్ధివల్లభే సౌభాగ్యమాం దేహి మే రమే వరలక్ష్మీయ నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః వరలక్ష్మీరాన్ సమర్పయామి దాతవ్యం ద్వాదశి పూజా వాయనం వరలక్ష్మీ దేవత దగ్గర ఉంచి బ్రాహ్మణులకు 12 కమలాయై నమః దానం చేయవలెను. ప్రథమ గ్రంథిం పూజయామి దానం చేసేటప్పుడు ఈ మంత్రం రమాయై చెప్పాలి. నమః ఇందిరా ప్రతిగృహయామి ఇందిరా వై దదాతి చ నమః ఇందిరా తారకోభాభ్యాం ఇందిరా వై నమో నమః చతుర్థ గ్రంథిం పూజయామి ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి ఓం విశ్వసహీనంయై నమః సప్తమ గ్రంథిం పూజయామి ఓం చంద్రసూదర్మయై దేవి అష్టమ గ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి భగవతి సర్వదేవాత్మిక శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న కుడిచేతా భవతు ఓం మమ ఇష్టకామ్యాని దక్షిణే హస్తేరస్తు నవసూత్రం శుభప్రదం నీళ్లు పోసి వదిలిపెట్టండి. పుత్రాభివృద్ధించ అథ కథా సౌభాగ్యం ప్రారంభః దేహి మే రమే రమ్యే వాయనదాన విధి విధి ఏవం సంపూజ్య కళ్యాణామణి వరలక్ష్మీం స్వశక్తిదశోకపున్నాగకవ్యం ద్వాదశాపూపం వాయనం ద్విజాతయే సమావృతే బ్రాహ్మణునకు 12 పూర్వము ఒకానొక సమయము దానం చేయవలెను. సూత పౌరాణికుండు దానం శౌనకుడు చేసేటప్పుడు ఈ మొదలగు మంత్రం మహర్షులను చెప్పాలి. చూచి ఇట్లని ఇందిరా ప్రతిగృహాతు వర్యులారా, ఇందిరా స్త్రీలకు వైదదాతి సకల చ సౌభాగ్యములు కలుగునట్టి ఇందిరా ఒక వ్రతరాజంబులు తారకోభాభ్యాం పరమేశ్వరుడు ఇందిరా వై పార్వతీదేవికి నమో నమః చెప్పారు. దానం చెప్పెదవి నుండు. సంపూర్ణం ఒకప్పుడు యస్య కైలాస పర్వతమున స్మృత్యాచనామోక్త్యా వజ్రవిద్రుమ వైఢూర్యాదిమణిగణ ఖచ్చితంబగు సింహాసనంబు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి మంత్రహీనం ఓ దేవా, క్రియాహీనం లోకమున స్త్రీలు ఏ వ్రతమునర్చిన సర్వ సౌభాగ్యమయా దేవి పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబును నాకు ఆనతీయవలయును షోడశోపచార పరమేశ్వరుని భగవతి ఓ మనోహరి, సర్వదేవాత్మిక పుత్ర శ్రీవరలక్ష్మీ దేవత కలుగజేసెడి. సుప్రీత వరలక్ష్మీ వ్రతంబున ఒక వ్రతంబు కలదు. వరదా భవతు ఆ వ్రతంబును
మమ శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలెను. అక్షతలు తీసుకొని అని నీళ్లు పోసి పార్వతీదేవి వదిలిపెట్టండి. ఓ లోకారాధ్య ప్రారంభ ఈ వానతిచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలెను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరించబడినది? వీని నెల్ల వివరముగా వచింపవలెను అని ప్రార్థింప పరమేశ్వరుడు పార్వతీదేవి గాంచి పూర్వము ఒకనొక సమయమున వరలక్ష్మీ సూత వ్రతాన్ని పుణ్యం వక్ష్యామి శౌనకుడు పార్వతి మహర్షులను చూచి కుంటినన్నామ నగరం ఓ సర్వమంగళ మునివర్యులారా, మండితం స్త్రీలకు సకల హేమ సౌభాగ్యములు ప్రాకార కలుగునట్టి సంయుక్తం ఒక చామీకర వ్రతామీకర గృహోజ్వలం పరమేశ్వరుడు పార్వతీదేవికి తత్రా భూత్ బ్రాహ్మణీ దానిని కాచిన్ చెప్పెదవిందు. నామ్నా చారుమతి ఒకప్పుడు శ్రుత కైలాస పర్వతమున వజ్ర ఓ విద్గమ కాత్యాయని, వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు వరలక్ష్మీ సింహాసనమునందు వ్రతమును పరమేశ్వరుడుగా పవిత్రముగా కూర్చుండియుండ పార్వతీదేవి పార్వతీదేవి పరమేశ్వరునకు పరమేశ్వరునకు నమస్కరించి కుంటినంబున ఓ దేవా, ఒక పట్టణంబు కలదు. లోకమున స్త్రీలు ఆ ఏ పట్టణము వ్రతమునర్చిన బంగారు సర్వసౌభాగ్యమును పుత్ర పౌత్రాదులతోడను సుఖంబుగా ఇండ్లతోడను అట్టి కూడి వ్రతంబును నాకు అట్టి ఆనతీయవలెను పట్టణంబందు అనిన చారుమతీయను ఒక పరమేశ్వరుడిట్లని బ్రాహ్మణ స్త్రీ ఓ కలదు. మనోహరి ఆ స్త్రీలమణి వనితామణి పుత్ర పెనిమిటిని పౌత్రాది సంపన్నుతో దేవునితో సమానముగా సమానముగా తలంచి వరలక్ష్మీ ప్రతిదినమున వ్రతమును ఒక ఉదయమున వ్రతమును మేల్కాంచి ఆ వ్రతమును స్నానంబు చేసి శ్రావణ మాస పుష్పములు శుక్లపక్ష పౌర్ణముకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు పిదప చేయవలెను. అత్తమామలకు అని అనేక పార్వతీదేవి విధములైన ఇట్లని ఉపచారంబులను ఓ చేసి లోకారాధ్య, ఇంటి పనులను ఈ చేసుకుని వానతిచ్చిన శ్రీ వరలక్ష్మీ గయ్యాళి వ్రతమును గాక మితముగాను ఎట్లు ప్రియముగాను ఆ వ్రతమునకు భాషించుచుండెను. విధి ఏమి? ఏ ఎట్లుండ? దేవతను పూజింపవలెను? ఆ మహాపతివ్రత యందు పూర్వం మహాలక్ష్మికి ఈ వ్రతం అనుగ్రహంబు ఆచరించబడినది. కలిగి వీని ఒకనాడు నెల్ల స్వప్నమున వివరముగా ప్రసన్నయై, వచింపవలయు ఓ అని చారుమతి, ప్రార్థింప నేను పరమేశ్వరుడు వరలక్ష్మీదేవిని, పార్వతీదేవి నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై వరలక్ష్మీ వ్రతం శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము నాడు కుండి నన్ను నన్నామ సేవించినచో నగరం సర్వమండన నీకు కోరిన మండితం వరములనెల్లా ఇచ్చెదను. హేమ ప్రాకార అని సంయుక్తం వచించిన చామీకర చారుమతీదేవి గృహోజ్వలం స్వప్నములోనే వరలక్ష్మీదేవికి తత్రా ప్రదక్షిణ భూత్ నమస్కారములు బ్రాహ్మణీ చేసి, కాచిన్ నామ్నా నమస్తే చారుమతీ సర్వలోకానాం శ్రుతా. జనన్యై పుణ్యమూర్తయే ఓ కాత్యాయని, శరణ్యే త్రిజగద్వంద్యే వరలక్ష్మీ వ్రతం విష్ణువక్షస్థలాలయే చెప్పద విను. శరణ్యే మగధ దేశమున త్రిజగద్వంద్యే కుంటినంబున ఒక విష్ణువక్షస్థలాలయే పట్టణంబు కలదు. అని ఆ పట్టణము అనేక విధంబుల బంగారు స్తోత్రము చేసి, ప్రాకారంబులతోడను ఓ జగజ్జనని బంగారు నీ కటాక్షంబు గోడలతోడను కలిగినేని ఇండ్లతోడను జనులు ధన్యులుగను కూడియుందురు. విద్వాంసులగను సకల అట్టి సంపన్నులుగను నయ్యదు. చారుమతి యను నేను ఒక జన్మాంతరమున బ్రాహ్మణ స్త్రీ చేసిన కలదు. పుణ్య విశేషం ఆ వనితామణి మీ పాదదర్శనము పెనిమిటిని నాకు దేవునితో కలిగినని సమానముగా నమస్కరించును. తలంచి మహాలక్ష్మి ప్రతిదినమును సంతోషమున ఉదయమున చెంది మేల్కాంచి చారుమతికి అనేక స్నానంబు వరములు చేసి చేసి అంతర్ధానమునందెను. పుష్పములచే చారుమతి భర్తను తక్షణమున పూజించి నిద్ర పిదప మేల్కొని అత్తమామలకు ఇంటికి 4 అనేక ప్రక్కలను విధములైన పరలక్ష్మీదేవి ఉపచారములను గానక, చేసి ఓహో, ఇంటి పనులను నేను చేసుకుని కలగంటిని గయ్యాళి అని గాక ఆ స్వప్న మితముగాను వృత్తాంతము ప్రియముగాను పెనిమిటికి భాషించుచుండెను. మామగారు మొదలైన వారితో చెప్ప ఇట్లుండ వారు ఆ మహాపతి ఈ స్వప్నము మిగులు మహాలక్ష్మికి అనుగ్రహంబు కలిగి శ్రావణ మాసము వచ్చిన ఒకనాడు శ్రీ స్వప్నమున వరలక్ష్మి ప్రసన్నయ్యి, అవశ్యంబుగా ఓ చేయవలసినది చారుమతి, అని చెప్పింది. నేను వరలక్ష్మి పిమ్మట చారుమతీదేవి నీ యందు నాకు అనుగ్రహము స్వప్నమున కలిగి విన్న ప్రత్యక్షమైతిని. శ్రావణ మాసము శుక్ల ఎప్పుడు పూర్ణిమకు వచ్చునాయని ముందుగా వచ్చే ఎదురు శుక్రవారము నాడు నన్ను ఇట్లుండ సేవించినచో వీరి నీకు భాగ్యోదయము కోరిన వలన వరములనెల్లా ఇచ్చెదను. శ్రావణ మాస పూర్ణిమకు అని ముందుగా వచించిన వచ్చేది శుక్రవారం చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి చారుమతి మొదలగు స్త్రీలందరూ స్త్రీలందరూ ఈ నమస్తే దినంబే కదా శ్రీ వరలక్ష్మీదేవి చెప్పిన దినం బలి ఉదయమునే మేల్కాంచి స్నానము చేసి నూతన వస్త్రములను ధరించి చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయముచే అలికి అనేక మండపము విధముల ఏర్పరచి స్తోత్రము చేసి అందుక జగజ్జనని ఆసనము నీ వేసి కటాక్షము దానిపై కలిగిన బియ్యము నీ పోసి కలశం ధన్యులుగను ఏర్పరచి విద్వాంసులగను శ్రీ వరలక్ష్మీదేవిని సంపన్నులగును నయ్యెదరు. ఆవాహనము చేసి నేను చారుమతి జన్మాంతరమున మొదలగు చేసిన స్త్రీలందరూ విశేషంబు వలన మిగుల భక్తి నీ యుక్తులై పాదదర్శనము సాయంకాలమున కలిగినని నమస్కరించెను. వరలక్ష్మీదేవిని మహాలక్ష్మి ధ్యానించి సంతోషంబు పూజించిరి. చెంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి నిద్ర సుప్రీత మేల్కొని భవ సర్వదా ఇంటికి 4 అన్న ప్రక్కలను శ్లోకముచే చూచి ధ్యానావాహనాది వరలక్ష్మీదేవి షోడశోపచార గానక, పూజలను ఓహో, చేసి నేను 9 కలగంటిని సూత్రములు గల అని తోరమును ఆ దక్షిణ స్వప్న హస్తమునకు వృత్తాంతమును కట్టుకొని పెనిమిటికి వరలక్ష్మీదేవికి నానా మామగారు విధ మొదలైన వారితో భక్ష్యాదులను చెప్ప, నివేదనము వారు చేసి ఈ ప్రదక్షిణము స్వప్నము చేసి మిగులు నుత్తమమైనది. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే శ్రావణ మాసము వచ్చిన ఆ తోడనే శ్రీ స్త్రీలందరికీ వరలక్ష్మి కాళ్ళ వ్రతం యందు అవశ్యముగా గజ్జెలు చేయవలసినది అని ఆభరణములు చెప్పింది. కలగగా పిమ్మట చారుమతీదేవి స్త్రీలందరూ అందరును స్వప్నమున విన్న వరలక్ష్మీదేవి శ్రావణ మాసము ఎప్పుడు కలిగినది వచ్చునాయని అని పరమానందమును ఎదురు చూచుచుండిరి. మరి యొక్క ఇట్లుండ ప్రదక్షిణము చేయగా వీరి భాగ్యోదయము వలన ఠగఠగాయ మాసముగా మెరయుచుండు ముందుగా నవరత్న వచ్చెడి శుక్రవారమైన శుక్రవారము కంకణములు మొదలగు అంతా ఆభరణములుండుట చూచి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఇంకను 3వ ప్రదక్షిణము ఈ దినంబే కదా శ్రీ వరలక్ష్మీదేవి చెప్పిన దినం బలి అలంకృతులైరి ఉదయమునే చారుమతి చారుమతి మొదలగు స్త్రీల స్నానము గృహములెల్లా
నూతన వస్త్రములను ధరించి రథ గజతురగ చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు స్త్రీలను తోడుకొని గోమయము చే అలికి వారి వారి మండపము ఇండ్ల ఏర్పరిచి గుర్రములు అందుక ఏనుగులు రథములు ఆసనము బండ్లు వైచి దానిపై ఆ బియ్యము స్త్రీలు పోసి వరలక్ష్మీదేవిని కలశం పూజించు స్థలమునకు స్థలమునకు వచ్చి అందు నిలబడి శ్రీ వరలక్ష్మీదేవిని పిదప చారుమతి చేసి మొదలగు స్త్రీలందరూ చారుమతి మొదలగు తమ స్త్రీలందరూ కల్పోక్త ప్రకారముగా మిగుల పూజ భక్తి చేయించిన యుక్తులై బ్రాహ్మణోత్తముని వరలక్ష్మీదేవిని పుష్పాక్షతలచే ధ్యానించి పూజించిరి 12 పద్మాసనే కుటుంబాసనే వాయనదానం సర్వలోకైక పూజితే దక్షిణ తాంబూలమును నారాయణ వసంగి ప్రియే దేవి నమస్కారము సుప్రీత చేసి భవ ఆ సర్వదా బ్రాహ్మణోత్తముని అను శ్లోకముచే ఆశీర్వాదము ధ్యానావాహనాది షోడశోపచార వరలక్ష్మీదేవికి పూజలను నివేదనము చేసిన 9 సూత్రములు భక్ష్యాదులను తోరమును బంధువులతోడ దక్షిణహస్తములతో ఎల్లరను ఎల్లరను భుజించి వరలక్ష్మీదేవికి తమ కొరకు నానావిధ వచ్చి కాచుకొని కాచుకొని భోజ్యాదులను భోజ్యాదులను ఏనుగులు మొదలగు నివేదనము వాహనములను చేసి ఎక్కి ప్రదక్షిణము చేసి తమ తమ ఇండ్లకు ఇట్లకు ప్రదక్షిణము చేయగానే ఒకరితోనొకరు ఆ స్త్రీలందరికీ కాళ్ళ చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చుగా శ్రీ వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వరలక్ష్మీదేవి కటాక్షముదేవి కలిగినది అని పరమాభాగ్య సంపత్తులు కలిగినని మరి యొక్క చారుమతీదేవిని హస్తములు పొగడుచు ధగద్ధగాయమానముగా మెరయుచుండు నాటి నుండి నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలగు ఆభరణములు ప్రతి సంవత్సరము ఈ వ్రతమును మూడవ ప్రదక్షిణము పౌత్రాభివృద్ధి కలిగి ఆ స్త్రీల కనుక సర్వభూషణాలంకృతులై చారుమతి మొదలగు స్త్రీల గృహములలో పార్వతి స్వర్ణమయములై ఉత్తమోత్తమైన గజతురగ వాహనములతో 4 జాతుల వారును చేయవచ్చు అంతరా స్త్రీలను తోడుకొని గృహంబులకు సర్వ సౌభాగ్యములు వారి వారి ఇండ్ల నుండి సుఖముగాములు ఏనుగులు ఈ కథను వినువారులకు చదువు స్త్రీలు వరలక్ష్మీదేవిని ప్రసాదములను వచ్చి నిలబడి కార్యములు సిద్ధించుట చారుమతి మొదలగు స్త్రీలందరూ తమ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గోబ్రాహ్మణేభ్యశ్వమస్తు నిత్యం 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలము భవిష్యోత్తర పురాణే నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తముని లక్ష్మీవ్రతం ఆశీర్వాదము పొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండెడు గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు శ్రీ వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో ప్రత్యక్షమాయను ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుతూ తమ తమ ఇండ్లకు పోయి నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయొచ్చు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనములతో కూడుకొని సుఖముగా నుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమోత్తమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగానుందురు ఈ కథను వినువారలకు చదువువారలకు శ్రీ వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ఇది భవిష్యోత్తర పురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే శ్రీ వరలక్ష్మీ వ్రతం సంపూర్ణం.